హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు బ్లౌజు కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ అనేది మీకు చెప్తూ ఉంటాను. ఈ 5 టిప్స్లు అనేది మీరు పాటించారంటే సక్సెస్ అనేది మీ ఎంట పరిగెత్తుతూ వస్తుందనమాట. ఏంటంటున్నారా? నేను ఇవన్నీ పాటించుతాను కాబట్టి ఇప్పుడు నేను ఒక స్టేజ్లో అనేది ఉన్నాను. చూడండి, ఇక్కడ సంఖలో కూడా ప్లస్ గుర్తు అంటే హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇంచుమించు రాకోకుండా ఇలా సంఖలో రెండు ఒకటికోటి స్ట్రైట్గా ఉండి ప్లస్ గుర్తు రావాలి అంటే కొన్ని కుట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్లు అయితే ఉంటాయన్నమాట. అవన్నీ లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. బ్లౌజ్ కటింగ్ అయితే మొన్న 3 రోజుల కిందట పెట్టాను కదా, టైం లేక నేను వాయిస్ ఓవర్ ఇచ్చేకి లేదండి. పండగ సీజన్ కదా, బ్లౌజులు ఎక్కువగా ఉన్నాయి, అందుకు నాకు టైం లేదనమాట. మొన్న అప్లోడ్ చేశాను, నిన్న అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదండి. వాయిస్ ఓవర్ ఇచ్చేకి గంట కూడా నాకు టైం అనేది లేదు. బ్లౌజులు దండిగా వచ్చాయి, పండగ సీజన్ కదండి. ఓకేనా, చూడండి ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ కుట్టిన తర్వాత అలానే వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ అయితే మన కటింగ్ అయితే పెట్టాను చూడండి. ఫుల్ వీడియో కావాలనుకుంటే కటింగ్ అయితే ఉంది చూడండి. ఈ బ్లౌజ్ సైజు వారికి సేమ్ ఇలా కట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనం కుట్టిన తర్వాత ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉందో కొలిచిన తర్వాత సేమ్ అలానే రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాతే మనకి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ కటింగ్ కానీ మనం బాగా కుట్టాము, మన చేతిలో వర్క్ బాగుంది అన్నట్లు మనకి అర్థం. ఓకేనా, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నేను చేసిన కష్టానికి అస్సలు నాకు ఫలితం అనేది లేదండి. చాలా జనం చూస్తూ ఉన్నారు. వాళ్ళ వీడియోలు ఎందుకు మరి ముందుకు పోతున్నాయో, నా వీడియోలు ఎందుకు ముందుకు పోలేదు అనేది నాకు కొంచెం అర్థం కాలేదు. నా వీడియోలు ఇంకా బాగా తీసి ఇంకా మంచి కంటెంట్ ఏమన్నా చేయాలేమో చెప్పండి ప్లీజ్. దయచేసి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే, మనము బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి ఒరిజినల్ క్లాత్ అనేది లేనప్పుడు ఇలా రెట్టకు వచ్చిన క్లాతే ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఇలా క్రాస్గా కట్ చేసి సంక పీస్ ఇలా కట్టారంటే మనకి ఎక్కడ మనకి క్లాత్ తక్కువ వచ్చినా ఆ క్లాత్తోనే మనం ఇలా సర్దుకోవచ్చు అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా జాయిన్ చేయండి. ఓకేనా, ఇలా క్లాత్ తక్కువ వచ్చినప్పుడు మాత్రం ఏముందిలే కుట్టేద్దాంలంటే అస్సలు అలా పొరపాటు చేయొద్దండి. క్లాత్ తక్కువ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పీస్ అయితే జాయిన్ చేస్తేనే ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత బాగుంటుంది. కొన్ని అలానే కుట్టితే ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి మళ్ళీ టైట్ అయితే క్లాత్ ఉప్పితే మనకు ఆ అతుకు అనేది ఖచ్చితంగా కనపడుతుంది. అందుకు కాబట్టి ఏం చేద్దాంలో అనుకోకుండా ఇలా పీస్ అయితే ఖచ్చితంగా జాయిన్ చేయాల్సిందే. ఓకేనా, ఇలా నేను ఎలా చూపిస్తున్నాను అలా జాయిన్ చేసిన తర్వాత ఇటువైపు అటువైపు ఇంకా క్లాత్ మనకి హ్యాండ్స్ నేను ఎక్కడికి కట్ చేశాను కింద లైనింగ్ సేమ్ అలానే ఇలా చుట్టూ కట్ చేసుకోవడమే. ఇలా సింపుల్ అంటే సింపుల్, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అంటే ముందర భాగం నెక్కువ పడాలి అని మనం మార్క్ వేసుకున్నాం కదా ప్లస్ గుర్తు, ఆ మార్క్ అనేది ఫ్రంట్ పడాలా అని మీకు గుర్తు అనమాట. ఓకేనా, రెండు ఇలా చూసుకోండి. ఇలా స్ట్రైట్గా ఇలా మలిచి ఎటువైపు ఏది పడాలనేది మీకు ఐడియా అనేది ఉండాలి. ఆ ఐడియా కొంచెం మీకు అర్థం కాకుంటే ఫ్రంట్ పార్ట్కి ఇలా నేను చూపించిన విధంగా ప్లస్ గుర్తు అనేది మార్క్ వేసుకోండి. అప్పుడు మీకు ఏ వైపు ఎలా కుట్టాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, నేను ఎప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. ఓకేనా, రెండు టిప్పులు చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ మనం హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఏ విధంగా జాయిన్ చేయాలి. షోల్డర్ ఇలా జాయిన్ చేసేటప్పుడు ఇంచుమించు లేకుండా సంకలో ప్లస్ గుర్తు రావాలి అంటే మనం ఇలా బ్లౌజ్ జాయిన్ చేసేటప్పుడు వెనక భాగం ముందర భాగము నేను ఒక చిన్నదైతే చెప్తాను. ఇలా రెండు ఇలా సరిసమానంగా చూసుకొని ఇంచుమించుండే దగ్గర కొంచెం ఇలా మనకి ప్లస్ గుర్తు రావాలంటే ఖచ్చితంగా ఇదైతే పాటించాలన్నమాట. కొంచెం ఇటు వెనక భాగం క్లాత్ ఎక్కువ రావచ్చు, ముందర భాగం క్లాత్ తక్కువ రావచ్చు. అలా ఎలా ఎక్కువ రావాలంటే ఇప్పుడు నేను ఎలా మార్క్ వేసాను మార్కర్తో అలా చుట్టూ మార్క్ వేసిన తర్వాత ఆ మార్కు పైనే మనం కుట్ట అనేది ఇప్పుడు మనం రెట్ట జాయిన్ చేస్తున్నాం కదా, ఆ మార్కు పైన రావాలన్నమాట. మనకి ఎగస్ట్రా ఎంత మిగిలిందో అదనేది యువతలకి లోపలికి అనేది ఎగస్ట్రా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా ఇలా చేసుకొని ఇలా మనం కుట్టేటప్పుడు ఇది అనేది ఇక్కడ ఇటువైపు రావాలన్నమాట. హ్యాండ్స్ కుట్టేటప్పుడు షోల్డర్ కల్లే కుట్టాలి. ఈ ఎగస్ట్రా పీస్ అనేది ఇక్కడికి లోపల పడిపోతుంది అనమాట. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఇలా
కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే మధ్యలో షోల్డర్ ఉంది కదండి, షోల్డర్కి మధ్యలో పైన 2 మడతలు మలిచి మన చిన్న గుర్తు అయితే పెట్టుకుంటాం కదా, ఆ గుర్తు అనేది షోల్డర్కి మధ్యలో కరెక్ట్గా పడాలన్నమాట. అప్పుడే కరెక్ట్గా పడితే మనం షోల్డర్ మధ్యలో పట్టుకుంటానే జాకెట్ అనేది నట్టి నడమెదల స్ట్రైట్గా రావాలన్నమాట. అప్పుడు మనకి రెట్ అనేది నీట్గా మాకు రెట్ అనేది అలవాటు అయిపోయింది. కొంత జనానికి రెట్ అంటే అర్థం కాదు. హ్యాండ్స్ అనేది మీకు చూడండి ఇలా లాగితే 2 సమానంగా రావాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా. ఇప్పుడు 3వ టిప్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంత జనం ఏం చేస్తారు చూడండి, ఇప్పుడు షోల్డర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, కింద షోల్డర్ కాదండి సారీ, షేప్ బెల్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఆ షేప్ బెల్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలనేది మీకు కూడా అది కూడా చెప్తాను, ఓకేనా. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు చూసుకోండి మొత్తం బ్లౌజ్ అంతా హ్యాండ్స్ ఎంత ఉంది, కరెక్ట్గా ఉంది. కొంచెం ఒక్క పావించ్ అంతా ఎక్స్ట్రా ఉంది. ఆ పావించ్ అంతా ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తా, ఓకేనా. ఆ పావించు ఇప్పుడు ఎంత తీసేయాలి అనేది, ఇప్పుడు మనకి కొంచెం ఎక్కువ ఉంది కదండి సైడ్ జాయింట్ చేసే కల్లా, అది కొంచెం ఇటువైపు రానివ్వాలన్నమాట. కుట్టేటప్పుడు అటువైపు రానిచ్చి మనం కుడి చేతి వేలితో ఇలా మధ్యలో ఇలా అనుకుంటూ కొంచెం చూపించాను కదండి, ఒక పావించి అయితే ఎక్కువ ఉంది హ్యాండ్స్ పొడవు. ఆ పావించి లోపలికి ఎలా రావాలంటే హ్యాండ్స్ పైకే రావాలన్నమాట. ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా హ్యాండ్స్ నేను చూపిస్తున్నాను కదండి, ఇలా మార్కు ఇక్కడ అంటే మనం రెట్ట లోపలికే వేసామన్నమాట. ఆ మార్కు ఇలా వేసామంటే మీకు జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా సెట్ అవుతుంది అనమాట. మీకు ఎంత ఎక్కువ ఉంది, పావించి మాత్రమే ఎక్కువ ఉంది, ఓకేనా. ఇప్పుడు కూడా నాకు ఈ ముందర పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం పొడవు ఎక్కువ ఉందన్నమాట, ముందర భాగం. ఆ పొడవు ఎక్కువ ఉన్నసాట ఇలా చిన్నగా మార్క్ అయితే పెట్టి ఇలా కుట్టేయడమే. ఇప్పుడు కుట్టేసిన తర్వాత 2 సమానంగా చూస్తే సమానంగా రావాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇలా చూసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా చూసుకొని ఇలా చూడండి, 2 షోల్డర్లు ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా హ్యాండ్స్ అయితే ఇలా పట్టుకున్నామంటే స్ట్రైట్గా అనేది ఉండాలన్నమాట, ఓకేనా. ఇలా చూడండి, ఇది 4వ టిప్ అనేది బాగా ఆలోచన చేయండి. ఇలా 2 సమానంగా చూసుకొని ఇలా 2 వైపు ఈ ఎడ్జ్ అనేది కొంచెం పైకి ఇలా పట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ ఎంత ఉందనేది చూసుకోండి. హ్యాండ్స్ లూజు అంటే మనకి చేతి లూజ్ అనేది ఎంత ఉందనేది ఇక్కడ చూసుకొని ఆల్తీ బ్లౌజ్ ఎంత ఉందో అంత ఇలా చూసుకొని కొంచెం రఫ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మనకి రఫ్ ఇస్తేనే కుట్ట అనేది ఊసిపోదు అనమాట తొందరగా, ఓకేనా. ఇప్పుడు సంఖ భాగంలో ఆల్తీ బ్లౌజ్ ఎంత ఉందో అంత. ఒకవేళ వాళ్ళు ఆల్తీ బ్లౌజ్ లూజ్ పెట్టమంటే కొంచెం లూజ్ పెట్టుకోవచ్చు, లేదు ఇంకా సంఖ లూజ్ ఎక్కువ ఉందనుకుంటే కొంచెం బిర్రైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా కుట్టేటప్పుడు ఇలా చూసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత కుట్టేటప్పుడు ఇవి సంఖ జాయింట్ అనేది కొంచెం అలా మలుచుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎక్స్ట్రా ఎంత ఉంది. ఇప్పుడు ఇది ఉక్స్ పట్టి అంటే ఉక్స్ పట్టి కల్లది ఆల్తీ బ్లౌజ్తో ఉక్స్ పట్టి కల్లే కొలుసుకోవాలన్నమాట. ఇలా మార్క్ వేసిన తర్వాత ఉక్స్ పట్టి జాయిన్ చేసేటప్పుడు ఉక్స్ పట్టి మాత్రమే కొలవాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఇది అనేది స్ట్రైట్గా రావాలి. మన గెర్రి కొడితే ఎలా రావాలో అలా. మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే చూడండి, నేను కటింగ్ చేసేటప్పుడు మార్క్ అయితే వేసాను, మీకు కనిపిస్తూ ఉంది. మీకు ఆ మార్క్ కనిపించలేదని మళ్ళీ 2 గుర్తులు అయితే పెట్టాను చూడండి. బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఎక్కడ మార్క్ ఉందో అదే మార్క్ మీద బ్లౌజ్ కుట్టు అయితే వస్తుంది, ఓకేనా. ఇలా 4వ టిప్ అనేది ఇదండి. చిన్న చిన్న టిప్స్ అనేది మీరు ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా బ్లౌజ్ అయితే ఖచ్చితంగా కుడతారు, ఓకేనా. ఇలా ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేసుకోవడమే. ఇలా చాలా సింపుల్లో లాస్ట్ వరకు చూడండి, మీకు ఏ పొరపాటు లేకుండా మీ బ్లౌజ్ మీరు ఖచ్చితంగా ఈజీగా కుట్టేస్తారు. ఇది 5వ టిప్ అండి. ఇప్పుడు లాస్ట్ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. మీకు ఈ సైడ్ జాయింట్లు స్ట్రైట్గా వేసేది రాకుంటే ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆల్తీ బ్లౌజ్ ఇలా కొలుసుకొని మనకి ఎక్కడెక్కడికి మార్కులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఆ కుట్టు దగ్గర ఇలా మార్కులు వేసుకొని ఇలా స్ట్రైట్గా వేసేయడమే. నేను ఎలా చూపిస్తున్నానో అలా స్ట్రైట్గా వేసేయడమే, అంతే. పెద్ద సమస్య లేదండి. 5 టిప్స్లు అనేది ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, మీకు యూజ్ అవుతాయా లేదా అనేది నాకు కామెంట్ అయితే చేయండి, ఓకేనా.
ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం తెలుగులో చేయండి. నాకైతే కొన్నిసార్లు వీడియోలు చేయాలంటే చాలా కష్టంగా ఉందండి. పండగ సీజన్లో వీడియోలు ఎనికిపడిపోతాయేమో, మన ఛానల్ ఎనికిపడిపోతుందేమో భయంగా ఉంది నాకు. ఎందుకంటే వీడియోలు తీసే టైం లేదనమాట. పండగ సీజన్లో అస్సలు రెస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే నేనే మళ్ళీ కుట్టిన తర్వాత ఉక్సులు కాజాలు వేరే వాళ్ళకి ఇస్తారు కదా టౌన్లో వాళ్ళైతే. నేను అలా అయితే వేసేకి ఉండదండి. నేనే వేసుకోవాలి కాబట్టి అన్నీ నాకు ఇబ్బంది అవుతుంది. కొంచెం వీడియో అటు ఇటైనా ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి, మర్చిపోవద్దండి. ఇలా చూడండి, లాస్ట్కు కుట్టిన తర్వాత ఎంత నీట్గా వచ్చాయో చూడండి. సంకలో ఎక్కడ ముడతలు లేకోకుండా స్ట్రైట్గా మనం గెరి కుడితే ఎలా వస్తాయో అలా వచ్చాయి చూడండి. ఇలా అనేది మీరు ఈ సైజు బ్లౌజ్ వాళ్ళకి ఇలా కుట్టారంటే మీకు కస్టమర్లు వద్దన్నా వస్తారు. ఓకేనా? మీ సక్సెస్ అనేది మీ ఎంట పరిగెత్తుకుంటూ వస్తూనే ఉంటుంది. ఓకేనా? మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.